శ్రీవారి పాదాలు అవి కిచెన్స్ బొమ్మలు ఇక ధూప్ స్టిక్స్ కోన్స్ ఇవి స్టిక్స్ అవి ఇది కూడా శ్రీవారి సోప్స్ పాదాలు కదా ఇవి సోప్స్. హలో అండి, నా పేరు స్నేహ. నేను కిందవానపర్తి గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నేచర్ అంటే మొత్తం అర్థం అయిపోయింది. ఎందుకంటే మన ఊరికే మన సిటీలలో గ్రామాలలో ఇప్పుడు కెమికల్స్ బట్టి కెమికల్స్ తరపుననే అన్ని వాడుతున్నాం. ఇట్లా నేచురల్ అయితే ఏది ఒక్కటి కూడా వాడతలేము మనం. ఇక్కడికి వచ్చినాక ఆవులను చూసి మేడం మాది మంచిని 6th వార్డు ఆర్పీ పనిచేస్తాను. మమ్మల్ని మేడం ఎంకరేజ్ చేసి ఇక్కడికి పంపించిండ్రు. ఆవు పేడతో ఏమేమి చేయాలి, మూత్రంతో అనేసి నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. ఇవన్నీ నా మట్టుకే కాకుండా మెసేజ్ మెంబర్స్ 380 సంఘాలు ఉన్నాయి. అంటే 3800 మంది ఉన్నారు. నమస్తే మేడం, నా పేరు శైలజ. మంచి నుండి వచ్చిన ఆవు పేడ నుండి ఇంత అమూల్యమైన వస్తువులు తయారీ అని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం. మేము నేర్చుకున్న ఈ పరికరాల్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా చుట్టూ. నా పేరు సుజాత, మాది కిల్లవనపర్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా అద్భుతమైన గోమాతల నుండి ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన మన ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు కొన్ని మనం చేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవి కొత్తగా ఇప్పుడే. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామల, మాది మంతిని మండలం, మాది గంగపురి విలేజ్ 4th వార్డు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవు పేడలో గోమూత్రం నుంచి వచ్చే వాటి నుంచి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, క్యాన్సర్కి కానీ పళ్ళు దమ్ముకోవడానికి ఆవు పిడకల నుంచి అట్లాంటి మన బోర్ల లిక్విడ్ తయారు చేయడానికి మిగతా అవన్నీ నేను చాలా బాగా నేర్చుకున్నాను మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది. నేర్చుకోవాలి మంచిగా అని అనిపిస్తుంది. మంచిగా పని కూడా చేసుకోవాలని అనిపిస్తుంది. చెప్పాలా? నా పేరు సంధ్యారాణి, నేను కిలవనపర్తి గ్రామం నుంచి వచ్చాను. ఆవు పేడ అంటే మా ఇళ్ళల్లో ఉంటుంది, కానీ అసలు ఇట్లా ఉపయోగపడుతుందని అసలు అనుకోలేదు. కానీ కాకపోతే ఇట్లా చేస్తా అంటే ఇట్లా కూడా పని చేస్తుందా, మన ఇళ్ళలో ఉన్న ఆవు పేడ మనం ఇంత చీప్గా తీసేస్తావా అన్న క్లారిటీ అయితే వచ్చింది. నేను కిలవనపర్తి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. ఆర్గానిక్గా ఒక ఆవు పేడను మనం ఎలా యూజ్ చేయాలి, అసలు దాని నుంచి మనం ఏ ప్రోడక్ట్స్ తయారు చేయాలో అనే ఒక ప్రాసెస్ ప్రకారం నేను దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని తయారు చేయడం తెలుసుకున్నాను. వీటి గుర్తుల ప్రకారం వీటిలో కొన్ని ఐటమ్స్ ప్రోడక్ట్స్ కలిపి